దేవుని వాక్యం సెలవిస్తుంది, యెహోవా లెమ్ము, దేవా బాధపడు వారిని మరువక నీ చెయ్యి ఎత్తుము. దేవా లేవండి, బాధపడే వారిని మర్చిపోవద్దండి, వారి కొరకు నీ చెయ్యి పైకెత్తమని అంటున్నాడు భక్తుడు. చెయ్యి పైకెత్తమంటే ప్రభులు వారు ఎందుకు చెయ్యి పైకెత్తాలి? బాధపడే వారిని చూసి ప్రభు చెయ్యి పైకి ఎందుకు ఎత్తాడంటే వానిని ఆయన మరిచిపోలేదు. ఎవరిని మరిచిపోలేదో వాడిని చూసి నేనున్నాను నీకు బైబిల్ సెలవిస్తుంది. యెహోవా లెమ్ము, దేవా బాధపడు వారిని మరువక నీ చెయ్యి ఎత్తుము. యెహోవా లెమ్ము, దేవా బాధపడు వారిని మరిచిపోవద్దు, బాధపడే వారిని మరిచిపోవద్దు, నీ చెయ్యి ఎత్తుము. ఎందుకు? బాధపడే వారితో నేనున్నాను, భయపడకు. బాధపడే వారితో ప్రభు అంటాడు, నేనున్నాను, నిన్ను బాగు చేస్తాను. బాధపడే వారితో ప్రభు అంటాడు, నేనున్నాను, నీ బాధను నేను తొలగిస్తాను. అంటే ఏమంటాడంటే యెహోవా లెమ్ము, యెహోవా. యేసు ప్రభుల వారు ఆయన శిష్యులు ఒక రోజున సముద్ర ప్రయాణం చేస్తూ ఉన్నారు, అద్దరికి వెళ్తూ ఉన్నారు. గలిలయ, తిబేరియా, నజరేతు ఇవన్నీ కూడా సముద్ర ఓరన ఉన్నటువంటి ప్రాంతాలు. ఏ ప్రాంతము దగ్గర ఉండే సముద్రాన్ని ఆ పేరు పెట్టి పిలుస్తారు. ఇప్పుడు ప్రభులు వారు అద్దరికి వెళుతూ ఉంటే తుఫాను వచ్చేసింది. అప్పుడు శిష్యులు ఆ తుఫాన్లో ఆ నీళ్లు బయట చల్లడము, తెరసాపుని దించడము, అటు తిప్పడము ఏదేదో చేసినారు. తుఫాను పెద్దది, దోణి చిన్నది. అప్పుడు వీళ్ళకు వీలు కాక యేసు ప్రభుల వారిని అంటున్నారు, ప్రభువా లేవండి, తుఫాను వచ్చేసేది, లేవండి. యేసు ప్రభుల వారు ఏం చేస్తూ ఉన్నారంటే అమరమున తలగడ మీద తల పెట్టుకొని నిద్రపోతూ ఉన్నాడు. ఆయన నిద్రపోతూ ఉన్నాడు. అమరం అంటే ఓడ అడుగు భాగం అని అర్థం. అక్కడ నిద్రపోతూ ఉన్నాడు. వీళ్ళు వచ్చి ప్రభా మేము నశించిపోతూ ఉన్నాం, తుఫాను పెద్దగా వచ్చేసింది, లేవండి అంటే ప్రభు లేచి సముద్రమా నిమ్మలించు అని అన్నాడు. దెబ్బకి సముద్రం నిశ్శబ్దం అయిపోయాది. గాలి సద్దనికి పో అన్నాడు, అది కూడా నిశ్శబ్దం అయిపోయాది. వీళ్ళు అనుకుంటున్నారు ఈయన ఎంతటి వాడు, గాలి సముద్రం ఈయన మాటకు లోబడుతున్నాయి. గాలి సముద్రము ఈయన మాటకు, మనమే ఆయన మాటకు లోబడ్డం లేదు, మనమే ఆయన మాటలకు లోబడ్డం లేదు. దయచేసి చాలామందికి ఇప్పుడు ఏమనిపిస్తుందంటే నా గురించే చెప్తా ఉన్నాడు అని. ఇప్పుడు మీ గురించి కాక నేను ఆ అక్కిమారిపల్లికి పోయి చెప్తా ఉన్నానా? ఎవరికి చెప్తా ఉన్నాను? ఎవరు మందిరంలోకి వచ్చినారో వాళ్ళకే చెప్తాను. దయచేసి గమనించాల్సింది, నేను చాలాసార్లు చెప్తాను వీళ్ళకు, పాట కంటే మీ డోలు డోలకుల శబ్దాలు ఎక్కువ పెట్టద్దని. ఇవ్వద్దంతా గంగ జాతర ఉన్నట్లు ఉండింది. అంటే నేను ఏం చెప్పినా వాళ్ళకి బుర్రకెక్కదు, ఇంతగాది ఇంత చెప్పినా బుర్రకెక్కదు. ఆ తబలా కొట్టేవానికి చెప్పినారు తగ్గించుకోమని, వీడు పెంచుకున్నాడు. దయచేసి గమనించాల్సింది, నీ డోలు ద్వారా దేవుడు నేను చూసే ప్రసక్తి, నా ప్రసంగం ద్వారా దేవుడు నన్ను చూసే ప్రసక్తి లేదుగాక లేదు. దయచేసి వినాలి. ఎప్పుడు చూస్తావు ప్రభువా అంటే, నాలాగా నువ్వెప్పుడు అందరినీ ప్రేమిస్తావో, నాలాగా నువ్వెప్పుడు అందరినీ క్షమిస్తావో, నాలాగా అందరితో ఎప్పుడు కలిసి మెలిసి ఉంటావో అప్పుడు నేను నిన్ను మరువను. అప్పుడు నేను నువ్వు లేపుతావు, యెహోవా లెమ్ము అని లేపుతావు. ఆ మాట నాకు వినిపించి నేను లేస్తాను. నేను నిన్ను మరువను. బాధపడేటటువంటి వారిని మర్చిపోకుండా వారి కొరకు నా చెయ్యి ఎత్తుదును, వారి కొరకు నా చెయ్యి ఎత్తుదును.
ఆయన ఓడ అమరము నుండి బయటకు వచ్చి, సముద్రమా నిమ్మళించు, గాలి సద్దనిగిపో. దరిదాపు గలిలయ సముద్రం యొక్క విస్తీర్ణం 12 చదరపు మైళ్ళు, అంటే దరిదాపు 12 × 12 144 చదరపు మైళ్ళ విస్తీర్ణం. అది పెద్దది. ఈయన ఎంత ఉన్నాడంటే ప్రభులు వారు ఒక 5-6 అడుగులు ఎత్తు. నా ఊహ. ఆయన శబ్దం ఎంత అంటే బహుశా ఈ మందిరం దాటి ఉండకపోవచ్చు, అంత పెద్ద సముద్రము. ప్రభులు వారి మాట విని నిశ్శబ్దమైపోయాది. ప్రభు వాక్యం సెలవిస్తుంది, యెహోవా లెమ్ము, బాధపడు వారి విషయంలో మీరు చెయ్యి పైకెత్తుము. బాధపడు వారిని మరిచిపోవద్దండి. దేవుడు నిన్ను మరిచిపోకుండా నీ బాధలో తన చెయ్యి పైకెత్తాలని ఆశ. నువ్వు పిలిచినప్పుడు యెహోవా లే, యెహోవా లే అని పిలిచినప్పుడు నిన్ను మరిచిపోకుండా ప్రభువు లేచి తన చేతిని పైకెత్తేవాడు. అయితే ఎన్ని సంవత్సరాలు నువ్వు ప్రార్థన చేసినా నీ బాధ విషయంలో ప్రభులు వారు జ్ఞాపకం చేసుకోలేదు, మరిచిపోయినాడు. మరిచిపోయి ఆయన చెయ్యి పైకెత్తలేదు. దయచేసి గమనించాల్సింది, సర్వశక్తిమంతుడైన దేవుని పిల్లలు మీరు. ఎన్నో సంవత్సరాల నుండి ప్రభు మీతో మాట్లాడుతూనే ఉన్నాడు, మాట్లాడుతూనే ఉన్నాడు, మాట్లాడుతూనే ఉన్నాడు. కానీ మనం విన్నట్టే ఉన్నాము, వినలేదు. లోబడినట్లే ఉన్నాము, లోబడలేదు. అందుకు ప్రభులు వారు నీవు ప్రార్థన చేసేటప్పుడు ముఖాన్ని కప్పుకొన్నాడు. నీవు ప్రార్థన చేసేటప్పుడు మేఘాలతో తన్ను కప్పుకొన్నాడు. నీవు ప్రార్థన చేసేటప్పుడు ఆయన ముఖము తిప్పుకొన్నాడు. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. దేవుని బిడ్డలు దయచేసి గమనించాల్సింది, ఇటువంటి అవలక్షణాలు మన జీవితంలో జరగకుండా జాగ్రత్తగా దేవుడు చెప్పిన మాటని వినాలి. నా మాట ఏమంటే, ఆయన ప్రేమ నీలో ఉండాలి, ఆయన క్షమాగుణం నీలో, ఆయన ప్రేమ నీలో ఉండాలి, ఆయన క్షమాగుణం నీలో ఉండాలి. ఎంత విన్నా క్షమించే గుణం లేదు, ఎంత విన్నా ప్రేమించే గుణం లేదంటే దానికేం దేవుడు వచ్చి నిన్ను కర్రెత్తుకొని ప్రేమిస్తావా లేదారా అని తెలుగు పండిట్టు పద్యాన్ని అడిగినట్టు అడగడా. ఆయన ముఖం తిప్పుకుంటాడు అంతే, పట్టించుకోడు. నువ్వు బాధలో ఉన్నప్పుడు పిలిస్తే చెయ్యి ఎత్తడు, నేనున్నానని. చెయ్యి దించుకొని ఎరగం చేసుకొని పోతూ ఉంటాడు. చాలామందికి తెలియలేదు ఇది. ఎవరిని తృణీకరించొద్దండి, ఎవరి చెడును మీ లోపలికి తెచ్చుకోవద్దండి. నాకు వాడి సంగతి తెలుసు, ఈడి సంగతి తెలుసు, వాని అబ్బ సంగతి తెలుసు అనొచ్చు. ప్రభువుకి నీ సంగతి కూడా తెలుసు. ప్రభుల వారికి నీ సంగతి కూడా తెలుసు. వాళ్ళ సంగతి నువ్వు తెలుసుకున్నావు, నీ సంగతి ఆయన తెలుసుకున్నాడు. తెలుసుకొని బాధపడినప్పుడు ప్రభుల వారు నిన్ను మరిచిపోకుండా ఆయన చెయ్యి పైకెత్తుతాడని బైబిల్లో కీర్తనలో ఇంకొక వాక్యం ఉంది. ఆయన జ్ఞాపకం చేసుకొని ఏం చేస్తాడు అంటే వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. బైబిల్ ఉండే బిడ్డలు చూడండి. ప్రైజ్ ది లార్డ్. 115వ కీర్తన 115వ కీర్తన 12వ వచనం. 115వ కీర్తన 12వ వచనం. యెహోవా మమ్మును మరచిపోలేదు, ఆయన మమ్మును దేవుడు నిన్ను మరిచిపోడు. ఎప్పుడు మరిచిపోడు? ఆయన ప్రేమ నీలో ఉంటే, ఆయన క్షమాగుణం నీలో ఉంటే దేవుడు నిన్ను మరచిపోడు. దేవుడు నిన్ను మరచిపోడు. మీరు చెప్పచ్చు, అయ్యో నేను పల్లెలో ఉన్నాను అని. నువ్వు పల్లెలో ఉన్నా, పట్టణంలో ఉన్నా, ఎడారిలో ఉన్నా, లేకపోతే ఇంకొక దగ్గర ఉన్నా దేవుడు నిన్ను మరిచిపోయే ప్రసక్తి లేదు. యెహోవా నిన్ను మరిచిపోడు. ఎందుకు మరిచిపోడు అని బైబిల్ సెలవిస్తుందంటే, యెహోవా మమ్మల్ని మర్చిపోలే, ఆయన మమ్మును ఆశీర్వదించు.
దేవుడు నిన్ను ఎందుకు మరిచిపోడంటే ఆశీర్వదించటానికి నిన్ను మరిచిపోడు. దేవుడు నన్ను మరిచిపోకుండా నన్ను జ్ఞాపకం ఉంచుకునేటట్టుగా నేను బతకాల. దేవుడు నన్ను మరిచిపోకుండా నేను దేవునికి జ్ఞాపకం ఉండేటట్టుగా నేను బ్రతకాల. దేవునికి నేను జ్ఞాపకం ఉండాలంటే అందరినీ సమానంగా ప్రేమించాలా, సమానంగా క్షమించాలా, సమానంగా ప్రేమించాలా, సమానంగా. కొంతమంది గ్రూపు లీడర్లు ఉంటారు. ఆ లీడర్లు ఆ గ్రూప్ని మేనేజ్ చేస్తూ ఉంటారు. ఎవరితో మాట్లాడేది? ఆయన ఏందంత మాట్లాడేది? పెట్టు ఫోను అని అంటే గ్రూప్ లీడరు పెట్టేస్తారు ఫోన్. ఎక్కడికి రా పోయేది? రాజశేఖర్ ఆడితో ఎందుకురా, మనకేం పని ఉంది, మనకంటే ఎక్కువ తెలుసావానికే, ఏం కావాలన్నా చెప్పు అని సంతలో సరుకులు అడిగినట్టు చెప్పేస్తుంది. దయచేసి గమనించాల్సింది, గ్రూప్ లీడర్లు, గ్యాంగ్ లీడర్లు, రౌడీ షీటర్లు చర్చిలో చాలామంది ఉన్నారు. రౌడీ షీటర్స్ కూడా. ప్రభు అంటాడు ఆదివారం వచ్చి అటెండెన్స్ వేసుకొని పో, రాకపోతే ఎత్తి జైల్లో వేస్తానంటాడు. నాన్ బెయిలబుల్ కేసు పెట్టి నేను జైల్లో వేస్తాను. రౌడీ షీటర్స్ ఉన్నారు, ఎంత చెప్పినా మారు రౌడీ షీటర్స్. గ్యాంగ్ లీడర్స్ ఉంటారు, వాళ్ళు గ్రూప్ని ఫామ్ చేసుకుంటారు. గ్యాంగ్ లీడర్స్ దయచేసి గమనించాల్సింది, రౌడీస్ ఉంటారు, అవకాశం ఉంటే కొడతారు, కొట్టిస్తారు. యెహోవా నన్ను మరిచిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించును. ఆయన ఇశ్రాయేలీయులను ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును. పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. పిల్లలేమి పెద్దలేమి తన యందు భయభక్తులు కలిగిన వారిని. ఎవరి యందు భయభక్తులు? ఎవరాడ? ఇశ్రాయేలీయులు అనిందే. ఎవరాడ? ఇశ్రాయేలీయులు అనిందే. చెవులు ఆడబెట్టుకున్నారా అన్న? తన యందు భయభక్తులు కలిగిన వారిని అందరినీ ఆయన ఇశ్రాయేలీయులను ఆశీర్వదిస్తాడు. తరువాత అహరోను వంశస్థుల్ని ఆశీర్వదిస్తాడు. ఇశ్రాయేలీయులను అంటే ప్రార్థించే వారిని ఆశీర్వదిస్తాడు. అహరోను వంశస్థులంటే మందిరంలో యాజక ధర్మాన్ని నిర్వర్తించేవారు. లేవీయులు మందిరంలో పరిచర్య చేస్తారు, వాళ్ళను ఆశీర్వదిస్తాడు. తరువాత చిన్నవారిని పెద్దవారిని తన యందు భయభక్తులు కలిగిన వారిని అందరినీ ఆశీర్వదిస్తాను అని చెప్పి, యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. భూమి ఆకాశములు సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడుదురు. ఆశీర్వదించే ఆయన ఎవరంటే భూమిని ఆకాశమును సృజించిన యెహోవా మిమ్మును ఆశీర్వదించును. అంటే రాజశేఖర్ కాదురా బాబు ఆశీర్వదించేది, లేకపోతే పని కాదు ఆశీర్వదించేది. చాలామంది ఇప్పుడు లైవ్లో చెప్తూ ఉంటారు, ఇప్పుడే ప్రభు ఆశీర్వాదం నీ మీదకి వచ్చేస్తుంది, నాకు కనిపిస్తూ ఉంది అంటాడు. ఏం కనిపిస్తూ ఉందో ఏం మనకు తెలియదు. నీ కాలు బాగైపోయింది, నువ్వు పరిగెత్తు అంటాడు. వారి ఎవని కాలు బాగైందో ఎవడు పరిగెత్తా ఉన్నాడో తెలియదు. లేకపోతే పావని ప్రభు నిన్ను పిలుస్తూ ఉన్నాడు, నీవు సంతానం లేకుండా ఏడుస్తూ ఉండవు, నీకు సంతానం ఇస్తాడు అంటాడు. యేసు ప్రభులు వారు నీకు ఆరోగ్యం ఇస్తాడు, కాలు బాగు చేస్తాడు, సంతానం ఇస్తాడు, లేకపోతే నీ అప్పులు తీరుస్తాడు, నువ్వు వేసిన చీటి అది వస్తుంది. ఇవన్నీ యేసు ప్రభు మాటలు కానే కాదు. యేసు ప్రభు మాట్లాడితే ఒక వ్యక్తి పాపాలు క్షమించే మాటలు మాట్లాడతాడు. ఒక వ్యక్తి పాపాలు క్షమించబడాలి, అవి మాట్లాడతాడు. ఈ ఆశీర్వాదాలు, నీ ముక్కు బాగయింది, నీకు జలుబు పోయింది, నీకు తలపోటు వచ్చింది, నీకు అవి వచ్చినాయి, నువ్వు చాలా దుఃఖపడతా ఉండవు, నీ భర్త అనే లోపల ఆమె చెప్పేస్తుంది హిస్టరీ అంతా. నా మొగుడు అవును స్వామ్యో అని మొదలెత్తాడు. అది ఇంకా ఎరిది. దయచేసి గమనించాల్సింది. నీకు సంతానం లేదు, అవును స్వామి 8 ఏళ్ళు అయింది అని అదే చెప్తారు. 8 ఏళ్ళు అయిపోయింది స్వామి, సంతానం లేదు అని. అయితే గంపలో ఉండే అరటి పండ్లు ప్రార్థన చేస్తాను, వాటి మీద అభిషేకం వస్తుంది, వెళ్ళి తీసుకొని తిను అంటాడు. అరటి పండ్లకు యేసు నామంలో అభిషేకం వచ్చును కాక అంటాడు.
అరటిపండుకాయలరా అభిషేకం, అరటిపండుకాయల అభిషేకం. కొంపదీసి మరి మొగుడు తిన్నాను అనుకో, వానికి గర్భం వచ్చేస్తే ఈయన అభిషేకంతో వీడు భవిష్యత్తు చూస్తున్నాడు. ఆ పండు ఏదో తినింటే బాగుండాను పోతారు చెక్కల్లో. ఇదేదో ప్రేమతో 2 పండ్లు కొనకపోయి మొగుడికోటి తనకోటి ఇచ్చింది అనుకో, ఏదో భగవంతుని దయ వల్ల ఆమె విశ్వాసాన్ని బట్టి ఆమె గర్భం వస్తే పర్వాలేదు. వాడు కూడా గర్భం వచ్చి నాకు వచ్చిందంటే దయచేసి ఇవన్నీ దయ్యం పనులండి. అభిషేకం ఇచ్చేటప్పుడు అరటిపండుకి ఎలా ఎదురుగా ఉండే ఆ బిడ్డకే ఈ అభిషేకము, ఎదురుగా ఉండే ఆ బిడ్డకి అభిషేకం. ఇవన్నీ మాయ మాటలు. నీళ్ళకి నేను అభిషేకం ఇస్తాను, లేకపోతే ఈ మైకుకి నేను అభిషేకం ఇస్తాను, ముట్టుకుంటే మైకుని బాగుపడిపోతాను. మైకు నిర్జీవమైంది. నిర్జీవమైన పదార్థంలోనికి దేవుడు వెళ్ళే ప్రసక్తి, ఆ నిర్జీవమైన పదార్థంలోకి ఒకటి వెళ్ళిందంటే అది దయ్యమై ఉంటుంది. దేవుడు సజీవుడు, ఆయన జీవమున్న వాటిలోకి వెళ్తాడు, కానీ నిర్జీవమైన వాటిలోకి ప్రభువు వెళ్ళడు, వెళ్ళే ప్రసక్తి లేదు. అభిషేకం అరటిపండులోకి వచ్చింది. అభిషేకాన్ని తినేస్తూ ఉండవు నువ్వు. అరటిపండుని తినేసి తొక్కకూడదే, నాకు దాన్ని ఇసిరి పారేస్తావేంది అంటే అర్థం. అభిషేకం తినే అర్థం. అభిషేకం చాలా పిచ్చి పట్టిన మనుషులు ఉన్నారు. మీరు కూడా పోయి తినుంటారు. ఏడో ఆమె ఉంది, ఆదివారాలు ఎక్కడికి పోతామంటే ఆమె చెప్పింది, ఆడ అడ్రస్ లేదే, వెళ్ళిపోయినట్టుంది. అయితే ఏమైందంటే గుత్తి పోతా ఉండాలని. గుత్తి అలా అని అడిగిన, నేనే పుట్టినండి నా పోతా ఉండే గుత్తికేనా అని. అదే ఎందుకు దయచేసి వినాలి. గుత్తికి పోయి ఏం తెచ్చుకున్నావు? ఏమీ లేదు, మొత్తం పోయింది. గుత్తికి పోయి ఏం తెచ్చుకున్నావు అంటే ఏం లేదు. మన ఐజాక్ చర్చిలో కూడా ఉన్నారు, అది తిక్కల్లో ఒకటి ఉంది, మొత్తం జనాభాని అంతా వేసుకొని వెళ్ళిపోతుంది గుత్తికి. బాంబు పెట్టి కాల్చేయాల. గుత్తికి ఎందుకు పోయేది? ఎందుకు పోయేదంటే ఏం జనం సారు వాళ్ళు నాకు చెప్పేది. ఏంటి అద్భుతం, ఏడ అద్భుతం? అద్భుతం అంటే ఈడ మన చర్చికి వచ్చినప్పుడు మళ్ళీ కడుపు నొప్పి, నడుపు నొప్పి ఇవన్నీ అటుండి వచ్చా. దయచేసి వినాలి. ఎంతమందికి ఆడ అన్నము ఎడబెడితే మేము పెట్టమా? మేము మను పెడతామా? ప్రజలు ఇప్పుడంతా ఏమంటే ఎక్కడ ఆర్భాటం ఉంటుందో అక్కడ పరిగెత్తా ఉన్నారు. దయచేసి ఇంకొకటి ఇవి మీకు ఏమాత్రము ప్రయోజనం లేనే లేదు. ఈ బైబిల్ మిషన్ వాళ్ళు నన్నే పిలుస్తూ ఉంటే సంవత్సరానికి ఒకసారి వాళ్ళ రివైవల్ మీటింగ్స్కి. ఈయన అద్భుత కుమార్ గారు, వాళ్ళ మామ, వాళ్ళంతా కూడా. వాళ్ళ మామను ఒకసారి అడిగిన, ఆ రోజు మా భార్య కూడా వచ్చింది. 3 కుర్చీలు ఎందుకు వేస్తావు అంటే ఆయన మా భార్యకి ఈయన పబ్లిక్గా తిడతాడమ్మా, మీటింగుల్లోనే తిడతాడు నన్ను, చెప్పమ్మా అని. సరేలే, నేను తిట్టేది కాదు, డౌట్ అడుగుతూ ఉన్నాను. 3 కుర్చీలు ఎందుకు వేస్తావు చెప్పు అంటే, అది నేను మళ్ళీ చెప్తా కానీ నన్ను నెమ్మదిగా బతకని. ఈ లోపల వాళ్ళ కొడుకు వచ్చినాడు, రే ఈయన పిలద్దుంటే పిలుస్తావు కదరా, ఈయన పబ్లిక్గా తిడతాడు కదరా అని. తిట్లు కాదు అవి, ప్రజల్ని ఎందుకు మోసం చేస్తారని అడుగుతాను అంతే. వాళ్ళు చేసేది ప్రభు బిడ్డలు మోసం చేయడమే, న్యాయం కాదది.